ఎడిటర్ క్లిక్ చేశారు అనుకోండి, స్కోర్ అయితే ఇస్తుంది అనమాట. ఇది మీ డాక్యుమెంట్ ఉంది అంటే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది చూసి మీకు ఒక స్కోర్ అయితే ఇస్తుంది అనమాట. ఈ స్కోర్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఎడిటర్ స్కోర్ 74% అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇగ్నోర్ స్పెల్లింగ్స్ అంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఒక 20% అయితే ఉన్నాయంట. సో దానికి అది వచ్చింది. అలాగే మనకి కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి, మనం సజెషన్స్ తీసుకోవాలని చెప్తుంది. అలాగే స్పెల్లింగ్స్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇస్తుంది కరెక్షన్స్ అని. ఇక్కడ ఎగ్జాంపుల్ నేనైతే కొన్ని అయితే వర్డ్స్ అంటే ఏ పడితే రాశాను అనమాట. ఇలా వర్డ్ అనేది లేదు కాబట్టి మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అని చూపిస్తుంది అనమాట. అలా ఒకవేళ మీరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తే మీకు ఇక్కడైతే చూపిస్తుంది. మనకి ఏంటంటే ఇంకా కూడా మనకి ఇక్కడ ఫార్మాలిటీస్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది. ఎడిటర్ లో మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇది కావాలంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు గనక మైక్రోసాఫ్ట్ 365 గనక మీరు గనక పర్చేస్ చేసినట్లయితే మీకు కొన్ని ఫీచర్స్ అయితే వస్తాయి దీంట్లో నుంచి. బట్ అయితే అవసరం లేదు. ఇదనమాట అన్న ఎడిటర్ సెట్టింగ్స్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క సెట్టింగ్స్ అండ్ స్పెల్లింగ్ గ్రామర్ అవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీది ఏ లాంగ్వేజ్ లో మీరు మీ డాక్యుమెంట్ ని టైప్ చేస్తున్నారు దాన్ని బట్టి అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు క్లిక్ చేసినట్టయితే మనకైతే సెట్ ప్రూఫ్ లాంగ్వేజ్ అయితే ఉంది. అంటే మీ యొక్క లాంగ్వేజ్ అయితే ఉంటుంది కదా, సో డాక్యుమెంట్ లాంగ్వేజ్. సో అది సెలెక్ట్ చేసుకోండి. మీరు కరెంట్ డాక్యుమెంట్ ని ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వర్డ్ కాన్ఫరెన్స్ క్లిక్ చేసినట్టయితే మీకు వర్డ్ కౌంట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి షో వర్డ్ కౌంట్ టిక్ చేసే ఉంది. అండ్ అలాగే మనకి ప్రెసెంట్ కూడా ఇప్పుడు మనకి వర్డ్ కౌంట్ చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తూ ఉంది. సో ఎక్కడ చూసి మీరు కింద చూడొచ్చు. సో కింద మనకి 284 వర్డ్స్ అయితే మనకి ఇప్పటి వరకు మనం అయితే టైప్ చేసాం అనమాట. సో అన్ని వర్డ్స్ టైప్ చేసాం అనేది ఇక్కడ చూపిస్తుంది వర్డ్ కౌంట్. అలాగే ఇక్కడ మనకి వర్డ్ కౌంట్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి వచ్చి మొత్తం స్టాట్స్ అయితే చూపిస్తుంది అనమాట. డాక్యుమెంట్ స్టాట్స్ మనం ఎన్ని వర్డ్స్ అయితే ఇప్పుడు దాకా రాసామని చూపిస్తుంది. అండ్ రిపీటెడ్ అంటే మనం ఎన్ని వర్డ్స్ అయితే రిపీట్ చేయలేదంటే 185 వర్డ్స్ అయితే ఇప్పుడు దాకా నాన్ రిపీటెడ్ అంట. సో కొన్ని వర్డ్స్ రిపీట్ చేశారు. అండ్ అలాగే సో మనకి ఎంత టైం పడుతుంది చదవడానికి, సో ఎన్ని కావాలంటే మనకి ప్రీమియం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే క్యారెక్టర్స్ కూడా మనకి అయితే చూడొచ్చు. మనకి ఎన్ని క్యారెక్టర్స్ వితౌట్ స్పేసెస్ ఉన్నాయి, ఎడిటర్ స్కోర్, పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడైతే మొత్తం చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి యాక్సెసిబిలిటీ ఫ్రెండ్స్. సో ఇది క్లిక్ చేశారు అనుకోండి మీకు మిస్సింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో మనకి కొన్ని పిక్చర్స్ ఇలా మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా మనకైతే చూపిస్తుంది. ఎర్రర్స్ లేదంటే ఇలా ఏమైనా ఉన్నా కూడా మనకైతే చూపిస్తుంది. సో మనకి టేబుల్ దగ్గర ప్రాబ్లం అంట. సో అది కూడా మనకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆర్డర్ మనకి ప్రాపర్ ఆర్డర్ లో లేవు ఇవన్నీ కూడా మనకి. లాస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్లేట్ అనమాట. సో మీరు మీ డాక్యుమెంట్ ని ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ లోకి అయితే మీరు అయితే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ట్రాన్స్లేట్ ఉంది కదా, సో దాని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన మీకు ట్రాన్స్లేట్ సెలక్షన్ అయితే ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదైతే మీకు అయితే ట్రాన్స్లేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ నేను ఇదైతే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆటోమేటిక్ గా ఇందాక ప్రీవియస్ గా నేనైతే తెలుగు అయితే పెట్టాను కాబట్టి మనకి తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ అయింది. ఒకవేళ మీకు తెలుగు వద్దు అనుకుంటే మీరు వేరే వేరే లాంగ్వేజ్ లోకి అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఉర్దూ అండ్ వియత్నామీస్. సో ఇట్లా మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ లో మీరైతే సెలెక్ట్ చేసుకుని మీకు ఆ లాంగ్వేజ్ అయితే మీకు అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. సో నేను తెలుగు అయితే సెట్ చేస్తే మనకి తెలుగు అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ ఆటోమేటిక్ గా తెలుగు అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదే మళ్ళీ మనం ట్రాన్స్లేట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి పూర్తి డాక్యుమెంట్ నే మనం అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇందాక మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అంతవరకే ట్రాన్స్లేట్ అయ్యింది. ఇప్పుడు పూర్తి డాక్యుమెంట్ నే మనం ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాం. సో ఫ్రమ్ ఆటో డిటెక్ట్ లోనే పెట్టేసేయండి. అంటే మనకి ఏ లాంగ్వేజ్ ఉన్నా కూడా అది డిటెక్ట్ చేసి. సో ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ కదా, సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే చేంజ్ చేద్దాం. సో తెలుగు కదా, సో తెలుగు క్లిక్ చేసి నేను ట్రాన్స్లేట్ క్లిక్ చేశాను అనుకోండి, సో మొత్తం కూడా మనకైతే తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది అనమాట. సో పైన ఉంది కదా, సో అది కూడా మనకి తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ అవుతుంది. సో ట్రాన్స్లేట్ అయినట్టుంది. సో ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్లేటెడ్ డాక్యుమెంట్ అని. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం మనకైతే ట్రాన్స్లేట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇవైతే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అనుకుంటే దీనికి అసలు ఎటువంటి మీనింగ్ అయితే లేదు కాబట్టి ఇవైతే మనకి ట్రాన్స్లేట్ అవ్వలేదు. సో మనకి అంటే మీనింగ్ ఉన్న వర్డ్స్ అన్ని కూడా మనకి తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, అలా మొత్తం కూడా మనకైతే ట్రాన్స్లేట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అన్నారు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.